జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించి జర్నలిస్టులకు భయభ్రాంతులకు గురి చేస్తున్న రాజకీయ నాయకులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని కర్నూలు జిల్లా ఎస్పీని ఏపీయూడబ్ల్యూజే నాయకులు కోరారు. కర్నూలు పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయంలో జరుగుతున్న ప్రజా దర్బార్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో 60% ఫీజు పంచాయతీ ఇవ్వాలని ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో జేసీకి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ నిత్యం జర్నలిస్టులు సమయపాలన లేకుండా విధుల పట్ల అహర్నిశలు కృషి చేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ వార్తలు రాస్తున్న వారిపైన అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అంతేకాక జర్నలిస్టులపైన దాడులు పునరావృతమైతే రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఆ ఫీజులు చెల్లించలేక చాలా ఆర్థికంగా రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి జర్నలిస్టులకి ఉన్నటువంటి హక్కులో భాగంగా ప్రైవేట్ యాజమాన్యంలో చదువుతున్న జర్నలిస్ట్ పిల్లలకి 60% నుంచి వీలైతే 100% వరకు ఫీజు రాయితీ ఇవ్వాలని కోరుతూ ఈరోజు మన కలెక్టర్కి రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది గ్రీవెన్స్ సెల్లోన. కాబట్టి ఈ విషయాన్ని డిఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ స్పందించి ఒక యాజమాన్యానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా మేము ఏపీడబ్ల్యూజే తరఫున కోరుతున్నాము. అలాగే ఈరోజు జర్నలిస్టులు వార్తా సేకరణలో చాలా ఇబ్బందులకు గురవుతారు. తమకు వచ్చిన సమాచారాన్ని వార్త రూపంలో పెట్టడం అనేది జర్నలిస్టుకున్నటువంటి ఫోర్త్ ఎస్టేట్గా జర్నలిస్టుకున్నటువంటి హక్కు. అది ఆ హక్కు మేము వార్తల్లో ఏదైనా ఉంటే కూడా మనం చర్యలు తీసుకోవచ్చాం కానీ వాళ్ళు వివరణ ఇవ్వచ్చాం కానీ ఏకంగా మనపైన కేసులు పెట్టి నోటీసులు ఇచ్చి దాన్ని భయపెట్టే విధంగా వెళ్తూ ఉన్నారు. దీన్ని ఏపీడబ్ల్యూజే కానీ ఐజీ కానీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. పత్తికొండలో ప్యాకాట్ ఆడుతున్నారు క్లబ్బుల్లో అని చెప్పేస్తున్న సమాచారంతో అక్కడ ఉన్నటువంటి మన జర్నలిస్ట్ మిత్రులు వార్త రాయడం జరిగింది. నిజంగా వార్త తప్పు అయినప్పుడు అక్కడ ఉన్న సిఐ కావచ్చు డిఎస్పీ కావచ్చు ప్రెస్ మీట్ పెట్టేసి వార్త తప్పు రాసినారు, అక్కడ వాళ్ళ మీద దాడులు చేసినాము, దాడులు తెచ్చి అక్కడ ఎవరు దొరకలేదని చెప్పేసి చెప్పొచ్చు. మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాం, అది కూడా వార్త రూపంలో రాద్దాం. అలా కాకుండా ఏకంగా లీగల్ నోటీసులు పంపించి క్రిమినల్ కేసులు పెడతామని చెప్పడం అనేది దీనికి ఏమంటే జర్నలిస్టు వార్త రానికోకుండా భయపెట్టాలనే ఒక ఆలోచన వాళ్ళకి ఉన్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. కాబట్టి వెంటనే అక్కడ ఉన్న సిఐలు కానీ డిఎస్పీ గారు కానీ మేము కోరుకున్నట్టు ఏమంటే జర్నలిస్టుల మీదకి పిల్లలకు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో 60% రాయితీ ఇవ్వాలని చెప్పి అప్పుడు సర్క్యులర్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అమలు అవుతూ వస్తుంది. అయితే గత ఏడాది నుంచి కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ ఫీజు రాయితీ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. సర్క్యులర్ ఉంటేనే ఇస్తామని చెప్పి కూడా తెగేసి చెప్తున్నారు. దీంతో చాలామంది పిల్లలకు ఫీజు రాయితీ అందట్లేదు, ఫుల్ ఫీజులు కట్టలేని చదువు చెప్పించుకోలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కనుక ఈ విషయమే ఇందాకనే కలెక్టర్ జేసీ గారిని కలిసి విన్నవించడం జరిగింది, తమ పరిస్థితులన్నీ వివరించడం జరిగింది. కనుక గతంలో మాదిరి ఒక సర్క్యులర్ జారీ చేయాలని చెప్పి కూడా ఆమె మేడంను కోరడం జరిగింది. ఆమె కూడా వెంటనే డిఓ గారికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. ఈ హామీ ఇవ్వని పక్షంలో మళ్ళీ ఒకసారి కూడా కలిసి పోరాటం మరీ ఒత్తిడి తీసుకురావడానికి కూడా వెనుకాడే ప్రసక్తి లేదని తెలియజేస్తున్నాం. మరోపక్క ఈ వార్తలు రాసే జర్నలిస్టుల పైన ఇటీవల కాలంలో బెదిరింపులు, అధికారులు ప్రజాప్రతినిధులు బెదిరింపుల పర్వం కొనసాగిస్తూ ఉన్నారు. పత్తికొండలో పేకాట ఆడుతున్నారని చెప్పి వార్తలు రాసిన జర్నలిస్టుల పైన కొంతమంది జర్నలిస్టులు రాశారు. ఆంధ్రప్రభ, తెలుగు, విశాలాంధ్ర, హంసావాయిస్ తదితర పత్రికలు, దినపత్రికల రిపోర్టర్లు. అయితే ఈ వార్తలన్నీ ఫేక్ అని చెప్పి సిఐ గారు నా మీద ఉద్దేశపూర్వకంగా వార్తలు రాశారని చెప్పి ఆయన నోటీసులు పంపించడం జరిగింది. నోటీసులకు సమాధానం ఇవ్వని పక్షంలో కేసుతో పాటు పరువు నష్టం దావా వేస్తానని కూడా నోటీసులో పేర్కొనడం జరిగింది. అయితే జర్నలిస్టులు రాసిన వార్తలో సిఐ గారి పేరు ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. కానీ ఆయన నా పైన రాశారని చెప్పి ఆయన నోటీసులు ఇవ్వడం అనేది విడ్డూరంగా ఉంది. మరోపక్క ఆదోన్లో అక్రమంగా గరుసు తవ్వుతూ ఉన్నారు, ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వుతున్నారని చెప్పి ఆంధ్రజ్యోతి రిపోర్టరు వార్తలు రాస్తే అక్కడ వాళ్ళపైన అక్కడున్న స్థానిక నాయకులు